అడగడము దీన్ని అన్నారా అనేది ఒక చిన్న క్లారిటీ ఒక్క మాటలో తీసుకుని మీ దగ్గరికి వస్తా. అంకమరావు గారు ఒక్కటి క్లారిటీ ఇవ్వండి, సాహెబ్ గారి దగ్గరికి వెళ్తా. ఒకటండి, ఈ రోజు ఒకే ఒక విషయం చెప్తా, ఒక్క నిమిషం సమయం ఇవ్వాలి. 30 ఎందుకంటే seconds. ఈ రోజు గూగుల్ డేటా సెంటర్ గురించి మాట్లాడుకోవట్లేదు, లోకేష్ గారి పర్యటన గురించి, విదేశ పర్యటన గురించి మాట్లాడట్లేదు, దక్షిణాఫ్రికా గురించి మాట్లాడుకోవట్లేదు, కుప్పంలో జరిగిన దాని గురించి మాట్లాడట్లేదు, బంగారు గనుల గురించి మాట్లాడుకోవట్లేదు, జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుకుంటున్నామంటే వాళ్ళ ట్రాప్ లో వీళ్ళు పట్టారు. ఈ గొప్ప పనులు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ ఇంకా జగన్మోహన్ రెడ్డి నామస్మరణ ఏంటనేది నా యొక్క ఉద్దేశం. సాహెబ్ గారు, ఓవర్ టు యు. రిషి గారు, చరిత్రలో మనం చాలా సందర్భాల్లో చూసాం, మనం పుస్తకాల్లో కూడా చదువుకున్నాం. దేవతలు రాక్షసుల మధ్య జరిగినటువంటి యుద్ధాలు, దాంట్లో దేవతలు గెలిచారు. ఈ మధ్యకాలంలో చూసుకుంటే 2014 తర్వాత ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి నాయకుడికి, ఒక ఫ్యాక్షనిస్ట్ కుటుంబం నుంచి వచ్చినటువంటి నాయకుడికి మధ్య జరిగినటువంటి విధానపరమైనటువంటి అంశాలు కూడా మనం చూసాం. అంటే రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి రైతుల గురించి ఆలోచిస్తాడు, ఫ్యాక్షనిస్ట్ కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి తన స్వార్థం కోసం ఏదైనా చేస్తాడు. దానికి ఉదాహరణ ఇప్పుడు చరిత్ర చెబుతుంది. మేమేమంటామంటే, ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడేటువంటి ప్రభుత్వాలు మనం చట్టపరంగా ముందరికెళ్లాలనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క అభిమతం. అదేవిధంగా కూటమి ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ముందరికెళ్తున్నాయి. కాబట్టి నిన్న జరిగినటువంటి రైతులను కూడా బుజ్జగిస్తున్నారండి. వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలా. భూ సమీకరణ, భూ సేకరణకు సంబంధించినటువంటి డిఫరెన్స్ చెప్పారు. మీరు ఏ విధంగా లాభపడతారని చెప్పి అధికారులను వాళ్ళ ఇళ్ళ దగ్గరికి పంపించారు. కానీ ఈ కొంతమంది ఉన్నటువంటి వ్యక్తులు రాక్షసులను నమ్ముకున్నారు. అయినా కానీ చంద్రబాబు నాయుడు గారు లేదు, రైతులకి ఎక్కడా నష్టం జరగకూడదు, వాళ్ళకి అవగాహన కల్పించాలని చెప్పి ఆయన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అంకమరావు గారు కొన్ని విషయాలు చెప్పారు. ఏమండి, మనం భారతదేశంలో ప్రజాస్వామ్య దేశంలో ఉండవండి, మనకు చట్టాలు ఉండి చట్టపరంగా మేము ముందరికి వెళ్తున్నాం. ఈ చట్టపరంగా వెళ్ళేటప్పుడు కొన్ని అవరోధాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇప్పుడు మంచి వాళ్ళ మీద కూడా మరక పడతా ఉండిద్ది. మీరు అనొచ్చు, ఆ మరకలు ఎన్ని రోజులు దుడుచుకుంటారని చెప్పి. చట్టపరంగా ముందరకెళ్తున్నాం కాబట్టి ఇప్పుడు ఈ భూ సమీకరణ, భూసేకరణకు సంబంధించినటువంటి అంశాల్లో అమరావతి రైతులతో పాటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొంత జ్ఞానం కలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు మంచి చేస్తున్నారు, 5 కోట్ల ఆంధ్రులకు ఆయన మంచి చేయాలనే ఉద్దేశంతో, 5 కోట్ల ఆంధ్రులకు ఆయన ఏదైనా నేను సాధించి వీళ్ళకి మేలు చేయాలనే ఉద్దేశంతో ముందరకెళ్తున్నారని చెప్పి మీరు ఒక్కసారి ఒక రైతు కుటుంబం దగ్గరికి వెళ్ళి అడగండి. ఆయన రైతు బాధలు చెబుతారు. అదేవిధంగా రైతు కుటుంబాల్లో ఉన్నటువంటి కొన్ని అప్పుల బాధలు కావచ్చు, ఇవన్నీ చెబుతారు. ఇవన్నీ చంద్రబాబు గారికి తెలుసు కాబట్టే రైతులకు రుణమాఫీ అన్నారు, అదేవిధంగా కౌలు పెంచుతున్నాను అన్నారు, రైతులకు ఎక్కడ నష్టం జరగకూడదని చెప్పి ఆయన ముందరికి వెళ్తూ ఉంటే, రాక్షసుల దగ్గరికి వెళ్ళి కూర్చుంటే ఆ 11 మంది రైతులు 2.7 పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మనం ఇన్ని జరుగుతున్నాయి కదా, 10 రోజుల పాటు లోకేష్ గారు సౌత్ కొరియా పర్యటన, లేకపోతే సింగపూర్ ప్రభుత్వంతో మళ్ళీ ముఖ్యమంత్రి గారు మాట్లాడడము, లేకపోతే ఇన్ని కార్యక్రమాలు ఇవన్నీ ఉండగా జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన ఎందుకు చేస్తున్నాము? ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ గొడ్డల పార్టీ అనో, అప్రమత్తంగా ఉండండనో, అతను చేసిన దానివల్ల నష్టం ఏంటనో, అది ఒక అరగంట 40 నిమిషాలు చెప్తే మిగతా ప్రసంగంలో ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి పనులు ఇవి చెప్తున్నారు. అంటే దాని మీద క్వశ్చన్ చేసినట్టు అనిపించింది అంకమరావు గారు నాకు. రిషి గారు, నేను అందు కూడా అదే, ఆ రోజు దేవతలు కూడా రాక్షసుల గురించి ఇదిగోనగా రాక్షసులు ఈ రూపంలో వస్తారు, నమ్మించి మిమ్మల్ని మోసం చేస్తారు, మిమ్మల్ని బలి తీసుకుంటారని చెప్పి ఆ రోజు దేవతలకే తప్పలా. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు అప్రమత్తంగా, ఆ రోజు ఏంటంటే కాన్స్టిట్యూషన్స్ ఇవేం లేవు కాబట్టి, పవర్స్ ఉండేవి కాబట్టి అస్త్రాలు ఏదో ఉపయోగించి ఆ రాక్షసులను ఒక దెబ్బకి లేపేసేవారు. బట్ ఇప్పుడు అది కాదు కదా, ఇప్పుడు ఆ రోజులు కాదు కాబట్టి ప్రజలకి అది అర్థమయ్యేలా చెప్పక తప్పదంటారు మీరు, అంతేనా? ఖచ్చితంగా ఇప్పుడు చట్టాలండి, చట్ట ప్రకారం మేము ముందరికి వెళ్తున్నాం అని చెప్పి ప్రజలకు అవగాహన కల్పించాలి. అది నాయకుడి యొక్క ప్రధాన ఉద్దేశం. చంద్రబాబు నాయుడు గారు చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళి డ్రగ్స్ వద్దు అని ఎందుకు అంటున్నారు? ఇప్పుడు గంజాయి తాగేవాడి దగ్గరికి వెళ్ళి చెబితే వింటాడండి వాడు ఏ విధంగా? ఈగల్ టీం ద్వారా కట్టడి చేయాలి, అది కట్టడి చేస్తున్నాం. కానీ చదువుకునే చిన్నపిల్లలు వాళ్ళ కుటుంబాల దగ్గరికి వెళ్ళి, అరే నువ్వు చక్కగా చదువుకోవాలయా, నీకు ప్రభుత్వం అండగా ఉండిద్ది, మీ అమ్మానాలను గౌరవించాలి, అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి పెద్దలను గౌరవించాలి, గురువులకు నమస్కారం చేయాలి, ఇటువంటి బుద్ధులు కదా నేర్పాల్సింది. ఇప్పుడు సోషల్ మీడియా అంశం మీద మొన్న అంత పెద్ద డిప్యూటీ సీఎం కానీ, ఆ తర్వాత ముఖ్యమంత్రి గారికి విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం, ఇదంతా అంటే ఒక వ్యక్తి చేస్తున్నది కాదు ఈ నష్టం, ఒక వ్యక్తి వెనకాల ఏదైనా కారణం కానివ్వండి, అది ఫండింగా లేకపోతే ఐడియాలజీకి. వాళ్ళు ఇప్పుడు దేశంలో అనేక దేశాలని నష్టపరిచింది, ఇవాళ భారతదేశం మీద పాకిస్తాన్ ప్రేరేపిస్తున్న ఉగ్రవాద వ్యవహారాలు, ఇవన్నీ ఏంటంటే ఒక ఐడియాలజీ వెనకాల ట్రావెల్ అయిన వాళ్ళ చేసే చర్యలు సాహిబ్ గారు. అలాగా ఒక వ్యక్తి వెనకాల అతని ఐడియాలజీ నచ్చో, లేకపోతే ఇంకొకటి ఫండింగో, లేకపోతే ఇంకో కారణంతోనే ఉన్నారని మీరు భావించి ఇవాళ ఇంత పెద్ద స్థాయిలో ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నారా?
సో ఇవాళ ఈ సోషల్ మీడియాలో చేసే ఉన్మాదం ఆంధ్రప్రదేశ్లో దీని ద్వారా తగ్గుముఖం పడుతుందా? కీర్తన్ గారు లాంటి వాళ్ళ మీదో ఇంకో లాంటి మహిళ మీదో వాళ్ళు చేసే అసభ్యకరమైన చాలా జుగుప్సాకరమైన ప్రచారానికి అడ్డుకట్ట వేయగలుగుతారా? రిషి గారు మీరు చాలా వ్యాలిడ్ పాయింట్ చెప్పారండి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అమరావతిలో ఉన్నటువంటి రైతులు మహిళలను వాళ్ళని వేసులతో పోల్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి అక్క చెల్లెళ్ళు ఎంత ఆవేదన వ్యక్తం చేశారో తెలుసా? నేను గతంలో కూడా చెప్పా, ఒక ఫంక్షన్కి వెళ్ళాలంటే తమ్ముడు నేను ఫంక్షన్కి వెళ్ళలేనటువంటి పరిస్థితి. అయ్యో, వాళ్ళ యొక్క ఆ విధానపరమైనటువంటి అంశాలు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మహిళ యొక్క హృదయాన్ని టచ్ చేయబట్టే మాకు అంత గొప్ప మెజారిటీ ఇచ్చారండి. ప్రజలు కూడా విఘ్నులండి, ఆలోచిస్తారు. ప్రతిసారి మేము ఏదో బురద చల్లుదామంటే ఎట్లా నమ్ముతారండి? ఈ రోజు అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు కావచ్చు, మహిళా రైతులు కావచ్చు, వాళ్ళు బాగుండాలి. వాళ్ళు బాగుంటే ఆంధ్ర రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది, ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందరికి మనకు చట్టాలు ఉన్నాయి, ఆ చట్టాల ద్వారానే వెళ్తున్నాం అన్నారు చంద్రబాబు నాయుడు గారు. నేను ట్రిబ్యునల్ ద్వారా ముందరికి వెళ్తున్నాం అన్నారు. అది చాలదండి, న్యాయపరంగా ముందరికి వెళ్ళాలనేది ఆయన యొక్క ఆలోచన. నేను ఇంకో ఉదాహరణ చెబుతానండి. 1000 ఎకరాలు మరి ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి అసైన్ భూములను ఆక్రమించారు. ఒక మీడియా ఛానల్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఢిల్లీ వేదికగా అడిగితే అవునండి నాకు తెలియక చేశానన్నారు. నేను వచ్చిన తర్వాత వాళ్ళకి ఆ భూములు ఇచ్చేస్తానన్నారు. కానీ ఈ రోజు మటుకు ఇచ్చారా? ప్రశ్నార్థకమే. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఏ విధంగా అమరావతి రైతుల మీద వికృత క్రీడ కొనసాగించారో మనం చూసాం. వాళ్ళ ఆత్మగౌరవాన్ని ఏ విధంగా దెబ్బతీశారో చూసాం. దేవస్థానంతో న్యాయస్థానం అంటే వాళ్ళని ఏ విధంగా హింసించారో మనం చూసాం. కానీ ప్రజలు వాళ్ళని పూలపై నడిపించారండి. వాళ్ళు బయటకు వచ్చినప్పుడు అమరావతి రైతుల్ని. అంతకన్నా గొప్ప ఉదాహరణలు ఏముంటాయండి? అమరావతి ప్రాంతంలో ఉన్నవాళ్ళు ఆ ప్రాంతానికే రైతులు కాదండి, భారతదేశంలో ఉన్నటువంటి అందరూ రైతులకు ఆదర్శంగా ఇచ్చారు. ప్రపంచంలో ఎక్కడన్నా కానీ ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ ఈ విధంగా జరిగిందండి. చంద్రబాబు నాయుడు గారి యొక్క వినూత్న ఆలోచన. అదే విధంగా భారతదేశంలోనే కాదండి, ప్రపంచంలో ఎక్కడైనా కానీ 1631 రోజులు శాంతియుతంగా ధర్నా ఎక్కడం జరిగిందా ఈ మధ్య కాలంలో? అది అమరావతి రైతు మహిళలకే దక్కుతుందండి.